ఓం నమో వెంకటేశాయ. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు పొంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అదే రోజు స్వామివారి దర్శనం కల్పించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఆగస్టు 1వ తేదీ శుక్రవారం నుండి అమలు చేశారు. తిరుమలతో పాటు తిరుపతి ఎయిర్పోర్ట్లో నేరుగా శుక్రవారం టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం కల్లా శ్రీవారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు బయలుదేరారు. టీటీడీ తాజా నిర్ణయం పట్ల శ్రీవాణి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీవాణి భక్తులు ఎంతో సంతృప్తిని వెలుబుచ్చారు. తిరుమలకు వచ్చిన రోజునే శ్రీవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆఫ్లైన్ లో బ్రేక్ దర్శనం టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 2 లేక 3 రోజుల సమయం పట్టేదని భక్తులు తెలియజేశారు. టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో తిరుమలకు వచ్చిన వెంటనే అదే రోజు ఏడుకొండల స్వామిని దర్శించుకునే భాగ్యం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు పలు రకాల దర్శన విధానాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంలోనే శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఆన్లైన్ లో జారీ చేసే దర్శన టికెట్లను 3 నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు. ఆఫ్లైన్ లో తిరుమలలో ప్రతిరోజు 800 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో 200 టికెట్లను జారీ చేస్తున్నారు. ఆఫ్లైన్ లో అందించే టికెట్లు ఈ రోజు భక్తులు తీసుకుంటే రేపు శ్రీవారి దర్శనం లభించేది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లను పొంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈ విధానాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 8 గంటలకే తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న శ్రీవాణి టికెట్ల కౌంటర్ల వద్దకు భక్తులు చేరుకోవడంతో ఉదయం 8:30 నుండి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కౌంటర్లను స్వయంగా పరిశీలించి టికెట్ల జారీని పర్యవేక్షించారు. భక్తులతో మమేకమై మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించారు. కౌంటర్ల వద్ద టికెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 వైకుంఠం 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ భక్తులు వైకుంఠం 1 క్యూలైన్ ద్వారా వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతమైతే నవంబర్ 1వ తేదీ నుండి శ్రీవాణి ఆన్లైన్, ఆఫ్లైన్ భక్తులకు సాయంత్రం 4:30కే దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శ్రీవాణి భక్తులతో ఎస్వీబీసీ ముచ్చటించగా టీటీడీ శ్రీవాణి భక్తుల కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒకే రోజులో స్వామివారిని దర్శించుకోగలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వెల్లడించారు. నేను ఫస్ట్ టైం వచ్చాను శ్రీవాణి దర్శనంకి, కానీ బాగా జరిగింది. గంటలో దర్శనం అయిపోయింది. యాక్చువల్గా నేను నిన్న అంటే ఈరోజు మార్నింగ్ తీసుకుంటే రేపు దర్శనం అనుకున్నా, కానీ సేమ్ డే ದರ್ಶನ అయిపోవడం మంచిది జరిగింది. ಹಾಯ್ ಸರ್, ನಮಸ್ತೆ. ನಾನು ಹೇಮಂತ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು. ನಾನು ಇವತ್ತು ದರ್ಶನ ಮಾಡಿದ್ದು ಸೇವಾ ದರ್ಶನ ಅಂದ್ಬಿಟ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು. ದರ್ಶನ ಅರ್ಧ ಗಂಟೆ ಒಳಗೆ ದರ್ಶನ ಆಯಿತು. ತುಂಬ ದೇವ್ರ ಮುಂದೆ ತುಂಬ ಓದ್ಬಿಟ್ಟಿದ್ರು, ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. నెక్స్ట్ ಇನ್ನೊಂದ್ಸತಿ ಬಂದರೂ ನಾನು ಇದೇ ದರ್ಶನ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. నా పేరు శేషు, నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. ఈరోజు మార్నింగ్ శ్రీవాణి టికెట్ తీసుకున్నాను. ఈరోజే మొదలైంది స్కీము, చాలా బాగుంది. సో నాకు ఇక్కడ రూమ్ అవసరం పడలేదు. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేసుకున్నాను వెంగమాంబలో. ఇప్పుడు 4:30కి దర్శనం అయిపోయింది. చాలా బాగా అయింది. ఈ 1 డే స్కీమ్ అయ్యేసరికి మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ ఫ్లైట్లో వచ్చినా కానీ ఆ రోజే దిగడం, ఆ రోజే దర్శనం, ఈవినింగ్ ఫ్లైట్ కెనారీ దాన్ని లేపోయేటట్టు చాలా బాగుందండి. థ్యాంక్ యూ చైర్మన్ గారికి, ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మొదటిసారి మేము శ్రీవాణి నుంచి ఈ టికెట్ తీసుకున్నామండి. ఈరోజు మార్నింగ్ లైన్లో నిల్చున్నాము. ఈవినింగ్ 4:30కి మాకు దర్శనం వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా 4:30కి పెట్టడం ఈరోజే ఫస్ట్. మేము కూడా అందులో పార్టిసిపేట్ అయినందుకు ఫస్ట్ థింగ్ చాలా సంతోషంగా ఉంది.
என் பேர் துரைக்கண்ணா, குளத்தூர்லேருந்து வரோம். காலைல வந்து ஸ்ரீவாரி தரிசனத்துக்கு வந்தோம். 8:30 மணி கவுண்டர் ஓப்பன் பண்ணி டிக்கெட்டு கொடுத்தாங்க. நல்லபடியாக தரிசனம் இன்றைக்கி 4 மணிக்கே தரிசனம் கொடுத்துட்டாங்க. காலைல டிக்கெட் வாங்கினோம், இப்போ தரிசனம் பார்த்துட்டு வந்துட்டோம். 1 ஹவரில் தரிசனம் பாட்டு எல்லாம் வந்துட்டோம். நல்ல வயசானவங்களாம் கூட கூப்பிட்டு போயிருந்தேன், அவங்களாம் நல்லா சிறப்பாக பாட்டு வந்தாங்க. எந்த இதுவும் இல்லை, பெருமாளை பக்கத்துலேயே பார்க்க முடிஞ்சது. தரிசனம் நல்லபடியாக கிடைச்சது. ரொம்ப நன்றிண்ணா. ये बहुत अच्छा है एक्चुअली। 10,000 का टिकट का टोकन था 500 का, सुबह आज दिया है। 8 बजे के लिए वो स्टार्ट हो गया काउंटर। उसके बाद में शाम को 4 बजे हम लोग को मतलब बहुत अच्छा मिला है, बहुत अच्छा है। भगवान को बहुत नज़दीक से दर्शन करने के लिए मिला है हम लोग को। ये बहुत सुखद दर्शन है कि भगवान टीटीडी मैनेजमेंट के लिए हम शुक्रगुजार है कि ये सब इतना अच्छे से हम लोग किए। मगर నమో వెంకటేశాయ. నేను కాకినాడ నుంచి వచ్చాను. శ్రీవాణి దర్శనం గురించి ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్నది ఈరోజు నా కళ నెరవేరింది. ఈరోజు తీసుకుని మన్నాడు ఎప్పుడో చేసుకునే ఈ శ్రీవాణి దర్శనం ఇవాళ దిగి ట్రైన్ దిగి లైన్లో నుంచుని 2 అవర్స్ 3 అవర్స్లో మాకు టికెట్ దొరికింది. ఈరోజే దర్శనం అయింది. చాలా చాలా ఆనందంగాను. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ముందు ముందు ఇలాగే ఉంచాలని, దీన్ని చేంజ్ చేయకుండా ఇలాగే అమలు పరుస్తారని మా కోరిక. చాలా చాలా బాగా సంతోషం, ఆనందం వ్యక్తపరచలేకపోతున్నా. నా పేరు భాస్కర్ రాయవరం. నేను అమెరికాలో డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇవాళ మొదటిసారి నాకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న దర్శనం. నా జీవితంలో మొట్టమొదటిసారి స్వామివారిని అలా నిలువెత్తి చూడడం అసలు మా గొప్ప అనుభూతి. ఎంత దివ్యానుభూతి అంటే మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉండింది. మొట్టమొదటిసారి అక్కడే తీర్థం హారతి తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, చివరిదాకా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేవి ఏమంటారు, తనివి తీరా వర్ణించలేని అనుభూతి నిజంగాను. మొట్టమొదటిసారి ఈ రోజున చేసిన నిర్ణయం ఏదైతే ఉన్నదో చాలా గొప్పగా ఉంది. అంటే శ్రీవాణి టికెట్ ఈరోజు తీసుకుంటే అదే రోజున దర్శనం చేసుకోవడం అనేది మా అదృష్టం కొద్దీ రేపటి కోసం వచ్చాం టికెట్లు. కానీ ఈరోజు జరిగిన మార్పు వల్ల ఈరోజే దర్శనం అయిపోయింది. అది చాలా మంచి మార్పు. ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నానని విన్నాను, కానీ అది అలా శాశ్వతంగా ఉంచితే చాలామందికి అనుకూలంగా ఉంటుందని నా నమ్మకం. ఇది నిజంగా ఒక పూర్తిగా స్వామివారి దర్శనాన్ని మనసారా కన్నులారా నింపుకోవాలి అంటే శ్రీవాణి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఇంకొకటి, దానికి ఆర్గనైజ్ చేసిన విధానం కానీ, ప్రతి చోట టీటీడీ వారు నిర్వహించిన తీరు కానీ అవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ కూడాను దీంట్లో ఏదో లొసుగున్నది లేకపోతే ఇంకొక విధంగా మనం సంపాదించుకోవచ్చు ఇటువంటి అనుమానాలు ఏమీ లేదు. నా జీవితంలో మరచిపోలేని రోజు ఇవాళ. చాలా చాలా అద్భుతమైన అనుభూతి. టీటీడీ వారికి ధన్యవాదాలు. నమస్కారం.